నిన్న ఢిల్లీ ఎన్నికల ఇష్యూ రాగానే వెంటనే వచ్చినటువంటి పాయింట్ ఏది ఇక్కడ మన తెలుగు మీడియా సరే మన వాళ్ళకి మనకి అభిమానంగా ఉంటాం కాబట్టి వెంటనే వాడినటువంటి పదం ఏంటంటే ఏదైతే గెలుపు సాధ్యమైంది ఎవరి వలన అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు. అందులో చంద్రబాబు గారు తిరగడం వల్ల జరిగింది, 3 అసెంబ్లీ స్థానాల్లో ఆయన తిరిగారు అన్నటువంటిది. నిన్న ఆ వీడియోను కూడా నేను ప్రొజెక్ట్ చేశాను. అయితే తాజాగా చంద్రబాబు గారు తిరిగినటువంటి నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో విజయం సాధించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. అంటే బాబు గారు ప్రచారం చేసిన షహదరాలో విజయం సాధించారు. అయితే 32 ఏళ్ల క్రితం అక్కడ గెలిచారు. 1993లో తొలిసారి అక్కడ బీజేపీ అభ్యర్థి రామ్నివాస్ గోయల్ గెలిపితే, తర్వాత 98, 2003, 2008లో కాంగ్రెస్ పార్టీ, 2013లో శిరోమణి అకాలీదళ్, 15, 20లో ఆప్ గెలిచినాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ అక్కడ ప్రచారం చేశారనమాట. అదే సంజయ్ గోయల్ విజయం సాధించారు. యాక్చువల్గా అక్కడ పాయింట్ అలా చంద్రబాబు గారు 3 చోట్ల ప్రచారం చేసిన చోట్ల ఒక చోట విజయం సాధించింది.